హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు సీతాకాంత్. ఈలో పేపర్తో అడ్డు పెట్టేస్తుంది. సార్, ముందు బిడ్డ తయారు చేయండి, ఆ బిడ్డ ఇంపార్టెంట్, లేదు అంటే ది గ్రేట్ సీతాకాంత్ గారి పరువు పోతుంది అని అంటుంది రామలక్ష్మి. అంతే, మీ ఆడవాళ్ళు ఊరిస్తారు, ఉసూరు పెడతారు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళి బిడ్డ తయారు చేసుకుంటుంటాడు. పేపర్లు, ఎగిరిపోయిన పేపర్లన్నీ తీసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. లోపు బిడ్డ తయారు చేసి ఒక కవర్లో పెడతాడు. కవర్ పెట్టి టేబుల్ మీద పెడతాడు. ఈలోపు వీళ్ళిద్దరూ పడుకుంటారనమాట. రామలక్ష్మి సీతాకాంత్ పడుకుంటారు. ఈలోపు ఆ బిడ్డ తయారు చేసిన పేపరు తీసుకోవాలని చెప్పి, అందులో ఎంత కొటేషన్ రాశారో అది తీసుకోవాలని చెప్పి లోపలికి వస్తుంది శ్రీవల్లి. మొత్తానికి లోపలికి వచ్చి ఆ పేపరు తీస్తుంది కవర్లోంచి. మొత్తం అన్నీ ఎతుకుతుంది, ఎక్కడ కనపడదు. ఒక టేబుల్ దగ్గర ఉంటే వచ్చి ఆ పేపర్ తీస్తుంది. అందులో కొటేషను తన సెల్ ఫోన్ తోటి ఫోటో తీసుకుంటుంది. తీసుకుని వచ్చేస్తున్నప్పుడు అక్కడ ర్యాట్ స్టిక్కింగ్ షీట్ ఉంటుంది. అంటే ఎలకలు ఎలకలు అంటిపోయి చచ్చిపోతాయి కదా, అంటే ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉంటే ఒక పెడతారు కదా స్టిక్, అలాంటిది అనమాట. దాని కాళ్ళు అంటిపోయి బయటకు అక్కడ చాలా ట్రై చేస్తుంది, రాదు, బయటకు వస్తుంది. ఈలోపు వచ్చేసి, అత్తగారు నాది కాలు అంటిపోయిందండి, కాలు రావట్లేదు, స్టిక్ అంటిపోయి ర్యాట్ స్టిక్కి అంటది. సరే తీయండి అత్తగారు అంటే తీస్తుంది. మొత్తానికి ఎలాగో తీసేస్తుంది. మళ్ళీ తీసేసిన తర్వాత రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి అంటిపోతే మళ్ళీ రామలక్ష్మి చేతులకి మళ్ళీ అయ్యేమో శ్రీవల్లి తీస్తుంది. సరే ఇప్పుడు ఏం చేసావు, తెచ్చావా అని అడిగితే, అవునండి తెచ్చాను, ఫోటో తీస్తాను నా సెల్ ఫోన్లోని అని అంటుంది. సరే ఇది మళ్ళీ రామలక్ష్మికి అనుమానం వచ్చిందనుకో, మళ్ళీ అది అసలే చాలా గట్టిది, అందుకని నువ్వు మళ్ళీ కొత్తది మన ఇంట్లో ఉన్న ర్యాట్ ర్యాట్ స్టిక్కర్ అక్కడ పెట్టేసేయని చెప్తుంది అనమాట. అంటే ర్యాట్ స్టిక్కింగ్ అట్ట అక్కడ పెట్టి అంటే వెళ్ళి అక్కడ పెట్టేస్తుంది సైలెంట్గా. ఈ లోపల లేస్తుంది రామలక్ష్మి. లేచి అప్పుడు ఏంటి ఈ ఇంట్లోకి వచ్చుంటారా ఈ కొటేషన్ పేపర్ తీసుకోవడానికి అని ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళ ఆయన బిడ్ పేపర్ తయారు చేసి కవర్లో పెట్టేసరికి ఆ కవరు ఎక్కడైతే మళ్ళీ శ్రీవల్లి వాళ్ళు తీసేస్తారని అనుమానంతో మళ్ళీ తను కొత్తగా ఒక కొటేషన్ ఎక్కువ వేసి రాసి మళ్ళీ కవర్ పెట్టేసి సీతాకాంత్ కవరు దిండి కింద పెట్టుకుంటుంది అనమాట, తను పడుకునే దిండి కింద. అవన్నీ గుర్తు చేసుకుంటుంది రామలక్ష్మి. అప్పుడు సరే ఈ ఎలకలు వచ్చాయి ఇంట్లోకి చూద్దామని వెళ్ళినప్పటికీ, అంటే అది ర్యాట్ స్టిక్కింగ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఆల్రెడీ ముందు ఏ కలరు ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్నీ ఫోటో తీస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఫోటో చెక్ చేసుకుంటే ఆ పాత ర్యాట్ ఉండదు, కొత్తది. అయితే ఎలకలు వచ్చాయి, మొత్తానికి ఇంకో ర్యాట్ తీసుకొచ్చి ఏవి తెలియనట్టు పెట్టేశారు. సరే అని అనుకుంటుంది. ఈ లోపేమో యోగా చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్. అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు, పోలీస్ కానిస్టేబుల్. ఈ లోపేమో వాటర్ పట్టుకుని రామలక్ష్మి వస్తుంది. అప్పుడు ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అంటాడు సీత. సార్ మీ మీద గుళ్ళు అటాక్ జరిగింది కదా, ఎంక్వైరీ కోసం వచ్చాము, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే, నాకు ఎవరి మీద అనుమానం లేదు, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారంటే, అబ్బాయి నాకు ఎవరు శత్రువులు లేరు, మీరు ఇది కావాలనే మీ మీద అటాక్ జరిగింది సార్, అది కావాలని మీ దగ్గర వాళ్ళే చేశారని మేము అనుమానిస్తున్నాం అని చెప్పేసి అంటాడు. సరే నాకు ఎవరి మీద అనుమానం లేదు, మీ పోలీసు వాళ్ళు మీరు ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను అంటాడు సీతాకాంత్. సరే సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ లోపు శ్రీవల్లి ఏంటి పోలీసు వాళ్ళు వచ్చారు, ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ట్రై చేస్తుంటుంది. ఈ లోపు రామలక్ష్మి వచ్చి, ఏంటండి పోలీసు వాళ్ళు అలా వచ్చి అడిగినప్పుడు అంత సింపుల్గా మాట్లాడారు, ఇది చాలా సీరియస్ కేసు అండి, మీ మీద జరిగిన అటాక్ అంత చిన్న అటాక్ కాదు, చాలా పెద్ద అటాక్, మీరు ఎందుకు అలాగా సీరియస్ తీసుకోలేదంటే ఏం చెప్తాం, ఎవరో తెలియనప్పుడు మనం ఏం చెప్తాం, ఇప్పుడు నీకు తెలుసా పోనీ అంటాడు. నాకు తెలీదు, మరి చూసావా నీకు తెలీదు, తెలియనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు, తెలియనప్పుడు పోలీసు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసుకోమనాలి అంతే, దానికి మనమే సహకరించాలి, ఇంకా అంతకు మించి మనం చేసేది ఏముంది, మనల్ని ఎవరు చేశారో మనకు తెలియనప్పుడు అని సీతాకాంత్ అంటాడు. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోద్ది రామలక్ష్మి. ఈలోపు శ్రీవల్లి వాళ్ళ అత్తగారి దగ్గరికి వస్తుంది. వాళ్ళ అత్తగారు టీ తాగుతుంటుంది. అత్తగారు అయ్య బాబు కొంపలు మునిగిపోయినాయి అని అంటే, ఏంటి అల్లరి లేకుండా చెప్పు, టీ కూడా ప్రశాంతంగా తాగనివ్వా అంటది శ్రీలత. అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. కాదండి పోలీసు వాళ్ళు వచ్చారు అని అంటది. అంటే వచ్చారా అంటే, అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతుంది రామలక్ష్మిని,
ఈ శ్రీవల్లి, "అక్క వాళ్ళు ఎందుకొచ్చారు?" అంటే, "గుడిలో జరిగిన అటాక్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. మీ మీద ఎవరికైనా అనుమానం ఉంటే చెప్పమన్నారు. ఇది వదలరు. చాలా సీరియస్‌గా తీసుకోమని చెప్పారు సీతాకాంత్" అని చెప్తదనమాట శ్రీవల్లికి రామలక్ష్మి. అదే విషయం వాళ్ళ అత్తగారికి చెప్పుద్ది. అయితే అయ్యబాబోయ్! అయితే ఇప్పుడు ఎలాగా అంటది. అయ్యబాబోయ్! ఇప్పుడు మనం అందరం ఊసలు లెక్క పెట్టాలి. ఈ ఇంటి ఆస్తి గురించి మనం ఆశలు పడుతున్నాం. కానీ మన ఆశలన్నీ కూడా నిరాశ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇంట్లో మాట్లాడుకుంటున్న కబుర్లు రేపు జైల్లో మాట్లాడుకోవాలి. అయ్యబాబోయ్! అత్తయ్యగారు ఎలాగైనా మీరే కాపాడాలండి గండం నుంచి అంటది. సరే, సరే కాసేపు నువ్వు నోరు మూసుకునుండు. నీకే కాదు నాకు టెన్షన్‌గా ఉంది అని అనుకుంటూ ఉంటది. కట్ చేస్తే రామలక్ష్మి టీ పట్టుకొచ్చి సీతాకాంత్‌కి ఇస్తది. తయారైపోయి ఆఫీస్‌కెళ్తది. ఆల్ ది బెస్ట్ రామలక్ష్మి అని అంటాడు. కానీ మౌనంగా ఉంటది. మౌనంగా ఉంటే అప్పుడు ఏవండీ ఏంటి రామలక్ష్మి అలా మౌనంగా ఉన్నావు అంటే, ఇందాక పోలీసు వాళ్ళొస్తే మీరు సరిగ్గా ప్రాపర్‌గా వాళ్ళకి గైడ్ చేయలేదు కదా! ఇది ఇంట్లో వాళ్ళే చేశారని నా అభిప్రాయం అంటది. ఇంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా? ఇంట్లో వాళ్ళకి మనల్ని చంపాలని ఎందుకు చూస్తారు? ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకు రామలక్ష్మి అని గట్టిగా కోప్పడతాడు. అటు అలాగా శ్రీలత వెళ్తా ఉంటదనమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అప్పుడు వింటది. విని అప్పుడు సరే ఆల్ ది బెస్ట్ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి బిడ్డ వేసొచ్చా అంటాడు. వెళ్ళిపోద్ది. ఈలోపు శ్రీలత వత్తది. ఏంటి నాన్న నువ్వు ఏమైంది? నువ్వు రామలక్ష్మి గొడవ పడుతున్నారు. ఏదైనా ప్రాబ్లమా అంటది. అబ్బాయి ఏమీ లేదమ్మా. ఇందాక పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. వస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అదే దగ్గర వాళ్ళే చేశారు అని అని అంటున్నారు పోలీసు వాళ్ళమ్మా. అది నేను కాదు దగ్గర వాళ్ళు చేసే అవకాశం ఉండదు. వాళ్ళెందుకు చేస్తారని అన్నానమ్మా అంటది. సరే నాన్న నేను వంట చేస్తాను. నువ్వు భోజనానికి పిలుస్తానని అక్కడి నుండి వెళ్ళిపోద్ది. హమ్మయ్య! నా మీద అనుమానం లేదు. సరే అని అనుకుంటది శ్రీ శ్రీలత అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. ఈలోపు అలా వెళ్ళిపోయి అలా ఆలోచిస్తూ ఉంటది. ఈలోపేమో అక్కడ బిడ్ అంటే టెండర్ అనమాట. బిడ్ అంటే మన భాషలో టెండర్. ఆ టెండర్ ఎయడానికి అందరూ వచ్చి టెండర్‌లేస్తూ ఉంటారు. ఈలోపు రామలక్ష్మి ఆఫీస్‌లోకి ఎంటర్ అవుతది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.